ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జోరు మీదుంది. అంచనాలకు తగినట్టే ఆడుతోంది. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్లు ఆడింది. 4 విజయాలు సాధించింది. 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 8 పాయింట్లు సాధించింది. లక్నోలో సూపర్ జైంట్స్ ను ఢీకొట్టబోతోంది. సూపర్ జైంట్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 3 మ్యాచ్ల్లో గెలిచి మరో 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 6 పాయింట్లు సొంతం చేసుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జోరు ముందు లక్నో సూపర్ జైంట్స్ నిలబడుతుందా అనే చర్చ జరుగుతోంది. అన్ని విభాగాల్లోనూ రుతురాజ్ సేన బలంగానే ఉంది. రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి. రహానే అనుభవం సూపర్ కింగ్స్ కు కలిసి రానుంది. శివం దుబే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా దడదడలాడించేస్తున్నాడు. స్పిన్నర్లనే కాదు పేసర్లను దంచేస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో నిలకడగా రాణిస్తున్నాడు. లక్నోలోనూ శివం దుబే రాణించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఫినిషర్ రోల్లో ధోని అద్భుతంగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్లో ముంబైపై మెరుపులు మెరిపించాడు. హార్దిక్ పాండ్యా ఓవర్లో భారీగా పరుగులు పిండుకున్నాడు. హ్యాట్రిక్ 6లతో ఔరా అనిపించాడు. ధోని కొట్టిన స్కోరే చెన్నై సూపర్ కింగ్స్ కు అడ్వాంటేజ్ అయింది. లక్నో సూపర్ జెంట్స్ పైన మాయ చేయాలని కెప్టెన్ రుతురాజ్ కోరుకుంటున్నాడు. అభిమానులు సైతం ధోని బ్యాట్ నుంచి భారీ షాట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రవీంద్ర జడేజా పైన అంచనాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉంది. మతీషా పతిరణ కీలకమవుతున్నాడు. తుషార్ దేశ్పాండే ఫామ్ లో ఉన్నాడు. దీపక్ చాహర్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు బలమే. లక్నో సూపర్ జైంట్స్ చూడటానికి బలంగానే ఉంది. కానీ సమిష్టిగా విజయాలు సాధించలేకపోతోంది. కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ పైన అందరి ఫోకస్ ఉంది. కీలక దశలో టాప్ ఆర్డర్ హిట్ అవ్వాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. క్వింటన్ డికాక్ రాణిస్తే ప్రత్యర్థులకు టెన్షన్ తప్పకపోవచ్చు. ఆయుష్ బదోని ఫామ్ కలిసి రానుంది. స్టోయినిస్, నికోలస్ పూరన్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ లో మయాంక్ యాదవ్ పై ఎక్కువ భారం ఉండబోతోంది. కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్ రాణిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. లక్నో పిచ్ ఎలా స్పందిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 3 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. చెరో మ్యాచ్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఈసారి ఎవరు పై చేయి సాధిస్తారనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది.